హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్ కర్రీ కోసం 4 ఎగ్స్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలపాలి. కలిపి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి ఆనియన్స్ మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడ్డాక ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో మీ టేస్ట్‌కి తగినట్టు కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు మనం ఆనియన్స్‌లో కూడా వేసాం కదా! చూసి వేసుకోండి. ఇవి ఫ్రై అయినాయి కదా! ఇందులో ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఎగ్స్‌ని పగలగొట్టి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకచోటే వేసేయకండి. కొంచెం దూరం దూరంగా వేసుకోండి. నేను ఎగ్స్‌ని పగలగొట్టి డైరెక్ట్ కర్రీలో వేయట్లేదు. ఒక్కొక్కసారి ఎగ్స్ స్పాయిల్ అవుతాయి కదా! అందుకే ముందు వేరొక బౌల్‌లో వేసుకొని తర్వాత కర్రీలో వేశాను. ఎగ్స్‌ని నెమ్మదిగా ఒకసారి గరిటెతో కదిలించండి. కలపొద్దు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2, 3 మినిట్స్ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలా అలాంటివేమి అవసరం లేదండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టర్న్ చేశాక మూత పెట్టి మరొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి తేలింది కదా! మన కర్రీ రెడీ అయినట్లే. కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి ఈ కర్రీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.